Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Koushalam Skill Test series. ఈ వీడియోలో మనము B.Sc.Computers వాళ్ళకి టెక్నికల్ టెస్ట్ పైన మోడల్ క్వశ్చన్స్ని అండ్ విత్ ఆన్సర్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఒక 50 MCQsని మనం డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ నేను కౌశలంకి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. మీరు ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? అంటే ఊప్స్కి సంబంధించిన ఫీచర్ ఏది కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ డి కంపైలేషన్. బికాజ్ కంపైలేషన్ ఈజ్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ఓఓపి కదా, బికాజ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. కంపైలేషన్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఒక పార్ట్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాక్సెస్ స్పెసిఫైయర్ మేక్స్ క్లాస్ మెంబర్స్ యాక్సెసబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్? మనం క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు ఈ యాక్సెస్ స్పెసిఫైయర్ ఆ క్లాస్ మెంబర్స్కి, ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్కి మాత్రమే యాక్సెసబుల్గా ఉంటుంది. అది ఏంటి అనేది. సో ఆ క్లాస్లో ఉండే ఆ స్పెసిఫైర్ ప్రైవేట్ కదా, ప్రైవేట్ డేటా ఆ విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే యూజ్ అవుతుంది, ఇంకా దాన్ని అవుట్ సైడ్గా యూజ్ చేయలేము. సో ఆన్సర్ ఈజ్ ప్రైవేట్. నెక్స్ట్. విచ్ ఆపరేటర్ ఈజ్ యూజ్ టు అలొకేట్ మెమరీ డైనమికలీ ఇన్ C++? డైనమికల్గా అంటే ఏంటి? రన్ టైం అప్పుడు మనము మెమరీ అలొకేట్ చేయడం అంటే డైనమికల్గా, టెంపరీగా అలొకేట్ చేయడం. ఏ ఆపరేటర్ అది? అల్లాక్. సారీ, అల్లాక్ కాదు, న్యూ is that operator which allocates memory dynamically in C++. Next. Destructor function in C++ is preceded by which symbol? Destructor function ఉంటుంది కదా C++లో, is preceded by which symbol? ఫస్ట్ ఆ సింబల్ రాసి తర్వాత డిస్ట్రక్టర్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం కదా, ఆ సింబల్ ఏంటి అంటున్నారు. ఆ సింబల్ ఏంటి? ఇది. It defines a destructor that frees resources. Option C. Next. Which of the following supports function overloading? Function overloadingని ఈ ఆప్షన్స్లో ఏది సపోర్ట్ చేస్తుంది అంటే, ఓవర్లోడింగ్ ఏం చేస్తుంది? ఒక ఫంక్షన్ నేమ్కి మల్టిపుల్ పారామీటర్స్ లిస్ట్ ఉండేలాగా చేస్తుంది. సో ఏంటి ఆప్షన్స్లో అంటే ఆప్షన్ బి. సేమ్ నేమ్ డిఫరెంట్ పారామీటర్స్ కదా, సేమ్ నేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ పారామీటర్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫైనింగ్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ విత్ ద సేమ్ నేమ్ కాల్డ్? దట్ ఈస్ కాల్డ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్. విచ్ కాన్సెప్ట్ అలౌస్ అ డిరైవ్డ్ క్లాస్ టు యాక్సెస్ మెంబర్స్ ఆఫ్ అ బేస్ క్లాస్? ఇన్హెరిటెన్స్ కదా, ఇన్హెరిటెన్స్లోనే బేస్ క్లాస్లో నుంచి డిరైవ్డ్ క్లాసెస్, ఆ బేస్ క్లాస్ నుంచి డిరైవ్ చేసిన క్లాసెస్లోకి మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. ఏంటది? ఇన్హెరిటెన్స్. నెక్స్ట్. A virtual function in C++ is used to achieve dynamic binding. A default access specifier for class members is, default access specifier ఏమవుతుంది క్లాస్ మెంబర్కి? ప్రైవేటే కదా డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్. నెక్స్ట్. విచ్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు ప్రివెంట్ ఇన్హెరిటెన్స్? ఫైనల్ కీవర్డ్ ప్రివెంట్స్ ద ఇన్హెరిటెన్స్. నెక్స్ట్. అ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ FIFO ఈజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎక్కడవుతుంది? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక క్యూలో ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకే టికెట్ ఇచ్చి పంపిస్తారు కదా, సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అదే లీఫో అయితే నెక్స్ట్ క్వశ్చన్ అదే. లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏమవుతుంది? స్టాక్లో ఏదైతే లాస్ట్ ఉంటుందో అది ఫస్ట్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ అ బైనరీ ట్రీ ఆఫ్ హైట్ 3. దీనికి ఫార్ములా ఉంది కదా, ఏంటి ఆ ఫార్ములా? 2^h+1 - 1 ఫార్ములా ఉంది కదా. ఇక్కడ హెచ్ ఏంటి? హైట్ 3 + 1 అంటే 2^4 - 1. 2^4 ఎంత? 16 - 1 అంటే 15. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ అ బైనరీ ట్రీ ఆఫ్ హైట్ 3 ఈజ్ 15 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఉండొచ్చు. ఏ గ్రాఫ్ విత్ నో సైకిల్స్ ఈజ్ కాల్డ్? అసలు ఒక గ్రాఫ్లో సైకిల్సే లేనటువంటి ఆ గ్రాఫ్కి ఏంటి పేరు అంటే ట్రీయే కదా. ట్రీలో విచ్ డజంట్ హ్యావ్ cycles,
no cycles. Next, what is the time complexity of binary search? Binary search time complexity enti big O of log n. Big O of log n. Next, which data structure uses pointers for connections? Connections ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా డేటా స్ట్రక్చరు, దీని యొక్క అడ్రస్ ఈ పాయింటర్లో ఉంటుంది, దీని యొక్క అడ్రస్ ఈ పాయింటర్లో ఉంటుంది, అలా కనెక్ట్ చేసుకుంటా వెళ్ళే ఆ డేటా స్ట్రక్చర్ ఏంటి అని అంటున్నారు. నథింగ్ బట్ లింక్డ్ లిస్ట్ కదా, ఇలా లింక్ అవుతూ వెళ్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్, ద పోస్ట్ ఫిక్స్ ఫార్మ్ ఆఫ్ A ప్లస్ B. ఇది చూడండి, ద పోస్ట్ ఫిక్స్ ఫార్మ్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ C మైనస్ Dని, ఈ ఫామ్ని పోస్ట్ ఫిక్స్ ఫామ్గా రాయమన్నారు. ఇస్ నథింగ్ బట్ AB ప్లస్ అని రాయొచ్చు కదా, A ప్లస్ B అంటే AB ప్లస్ అని రాయొచ్చు, మల్టిప్లైడ్ బై CD మైనస్ అని రాయొచ్చు. అదే ఇక్కడ ఆన్సర్ ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ పక్కన వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి, సారీ ఆప్షన్ డి, AB ప్లస్ CD మైనస్ లాస్ట్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్. నెక్స్ట్, విచ్ ఆల్గరిథమ్ యూజెస్ డివైడ్ అండ్ కంకర్ టెక్నిక్? డివైడ్ అండ్ కంకర్ టెక్నిక్ యూజ్ చేసే ఆల్గరిథమ్ ఏంటి? దట్ ఈస్ మర్జ్ సార్ట్. విచ్ ట్రావర్సల్ పాయింట్ ప్రింట్స్ లెఫ్ట్ రూట్ రైట్ ఆర్డర్ ఇన్ అ బైనరీ ట్రీ? నథింగ్ బట్ ఇన్ ఆర్డర్, అంతే కదా, ఇన్ ఆర్డర్లోనే ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్, ఇలా ఆర్డర్గా వెళ్తుంది కదా సర్చింగ్. సో అది ఏం ఆర్డర్ అంటే దాని పేరు ఇన్ ఆర్డర్. నెక్స్ట్, అ ఫుల్ బైనరీ ట్రీ విత్ n ఇంటర్నల్ నోడ్స్ హ్యాస్ హౌ మెనీ లీవ్స్? n+1 లీవ్స్. డైరెక్ట్ ఆన్సర్, ఫుల్ బైనరీ ట్రీ అయి ఉండాలి, n ఇంటర్నల్ నోడ్స్ ఉంటే ఎన్ని లీవ్స్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే n+1 ఉంటుంది. నెక్స్ట్, DBMS పైన అండ్ SQL అడ్వాన్స్డ్ పైన కొన్ని క్వశ్చన్స్. విచ్ నార్మల్ ఫామ్ ఎలిమినేట్స్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఎలిమినేట్ చేసేది ఏది? 3NF కదా, 3NF తర్వాత BCNF, బాయ్స్ కాడ్ నార్మలైజేషన్ ఫామ్. నెక్స్ట్, వాట్ ఈస్ అ వ్యూ ఇన్ SQL? వ్యూ అంటే ఏంటి? లాజికల్ టేబుల్ కదా, వ్యూ టెంపరరీ వర్చువల్ టేబుల్ అంటాం కదా వ్యూని వర్చువల్గా. సో దట్ ఈస్ లాజికల్ టేబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్స్ డిఫైన్స్ అ డేటాబేస్ స్కీమా? డేటాబేస్ స్కీమాని డిఫైన్ చేసేది ఏంటి? స్కీమాని అంటే ఇలా ఉండాలి డేటాబేస్ అని స్కీమాని రిప్రజెంట్ చేసేది ఏంటి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. విచ్ కన్స్ట్రెయింట్ ఎన్ష్యూర్స్ ఆల్ వాల్యూస్ ఇన్ ఎ కాలమ్ ఆర్ డిఫరెంట్? అంటే ఆల్ వాల్యూస్ ఇన్ ఎ కాలమ్ ఆర్ యూనిక్గా, డిఫరెంట్ అంటే ఏంటి? ఒక్కొక్క వాల్యూ యూనిక్గా ఉండాలి, రిపిటేషన్ ఉండకూడదు. అది ఏంటి ఆ కన్స్ట్రెయింట్? యూనిక్ కన్స్ట్రెయింట్. యూనిక్ అని మనం డిఫైన్ చేసేస్తే ఫస్టే ఆ వాల్యూ ఒక్కటే ఉండాలి ఆ టేబుల్ మొత్తంలో, కాలమ్ మొత్తంలో, ఇంకొక ఆ సేమ్ వాల్యూ ఇంకెక్కడ రిపీట్ అవ్వకూడదు. సో దట్ ఈస్ యూనిక్. ఇన్ SQL ద కమాండ్ టు చేంజ్ టేబుల్ నేమ్ ఏంటి? రీనేమ్ టేబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సెలెక్ట్ null + 10 ఇన్ SQL? నల్కి 10 యాడ్ చేస్తే ఎంత అంటే, నల్ అంటే అసలు వాల్యూనే లేదు, అసలు నథింగ్ అని అర్థం. దానికి 10 యాడ్ చేయడం ఏంటి? నల్ వాల్యూనే, నల్ అనే వస్తుంది ఆన్సర్, రిజల్ట్. నెక్స్ట్, ఏ ట్రాన్సాక్షన్ ఇన్ DBMS మస్ట్ ఫాలో విచ్ ప్రాపర్టీ సెట్? యాసిడ్ ప్రాపర్టీస్ కదా, యాసిడ్ ప్రాపర్టీ సెట్. యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? DBMSలో ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని ఫాలో అవ్వాలి. యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటి? అటామిసిటీ, A ఫర్ అటామిసిటీ, C ఫర్ కన్సిస్టెన్సీ, I ఫర్ ఐసోలేషన్ అండ్ D ఫర్ డ్యూరబిలిటీ. A ఫర్ అటామిసిటీ, C ఫర్ కన్సిస్టెన్సీ, I ఫర్ ఐసోలేషన్, D ఫర్ డ్యూరబిలిటీ. చాలా ఇంపార్టెంట్ యాసిడ్ ప్రాపర్టీస్, గుర్తుపెట్టుకోండి. విచ్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ SQL సెలెక్ట్ స్టేట్మెంట్స్? SQL సెలెక్ట్ స్టేట్మెంట్స్లో డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? డిస్టింక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. డిస్టింక్ట్ అని ప్లేస్ చేసిన వెంటనే మనకు ఆ టేబుల్లో ఉన్న ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్నే చూపిస్తుంది అన్నమాట. సో అది. నెక్స్ట్, ద కమాండ్ యూజ్ టు గివ్ యూజర్ యాక్సెస్ టు అ డేటాబేస్. యూజర్ యాక్సెస్ టు అ డేటాబేస్ ఏ కమాండ్ ఇస్తుంది? విచ్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ బి, దట్ ఈస్ గ్రాంట్ అని ఇస్తే యూజర్ యాక్సెస్ ఇస్తుంది DBMS. డెడ్లాక్ ఇన్ DBMS అక్కర్స్ వెన్? డెడ్లాక్ ఎప్పుడు అక్కర్ అవుతుంది DBMSలో అంటే 2 ట్రాన్సాక్షన్స్ వెయిట్ ఫర్ ఈచ్ అదర్, అంతే కదా.
అప్పుడు సైమల్టేనియస్గా 2 ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే డెడ్ లాక్ ఫామ్ అవుతుంది. అప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ వెయిట్ ఫర్ ఈచ్ అదర్, ఏది ఫస్ట్ అవుతుందో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డెడ్ లాక్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పైన, విచ్ ఇస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ 4 ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కాదు? విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమే. ఒరాకిల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. CPU షెడ్యూలింగ్ ఆల్గరిథం దట్ గివ్స్ ప్రయారిటీ టు షార్టెస్ట్ జాబ్స్. ఏంటది? SJF. SJF అంటేనే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. నెక్స్ట్ ద పార్ట్ ఆఫ్ OS దట్ రిమైన్స్ ఇన్ మెమరీ ఆల్వేస్ ఈజ్ కాల్డ్. ఎప్పుడు ఆ పార్ట్ ఆఫ్ OS మెమరీలో ఉండిపోతుందంటే దాన్ని ఏమంటారు అంటే కర్నల్ అంటారు. విచ్ మెమరీ ఈజ్ యూజ్ టు ఇంప్రూవ్ CPU స్పీడ్. ఏ మెమరీ CPU స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుందంటే క్యాషేనే కదా. క్యాషేని క్లియర్ చేస్తే స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో క్యాషేలో టెంపరీగా మెమరీ ఫైల్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. టక్కనే యాక్సెస్ చేసుకోవడానికి క్యాషేలో స్టోర్ అయి ఉంటుందన్నమాట. అది టెంపరీ మెమరీ లాగా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి? కంపైలర్ ఈజ్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ SDLC స్టాండ్స్ ఫార్. SDLC అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇన్ అజైల్ మోడల్ డెవలప్మెంట్ ఈజ్ ఐటరేటివ్. నెక్స్ట్ ఇన్ టెస్టింగ్ ఫేజ్ అ బగ్ రెఫర్స్ టు. మనం టెస్ట్ చేసేటప్పుడు కోడ్ని ఒక బగ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. ఆ బగ్స్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఎర్రర్సే, నథింగ్ బట్ ఎర్రర్స్. ఆ బగ్ని రిమూవ్ చేస్తే అంటే ఎర్రర్ని రెక్టిఫై చేస్తే కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్స్ రెలియబిలిటీ మీన్స్ అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు రెలియబిలిటీ అనే పేరు వింటూ ఉంటాం కదా, డ్యూరబిలిటీ, రెలియబిలిటీ ఇలాగా. అంటే మీనింగ్ ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఉండాలి పర్ఫార్మెన్స్, అది రెలియబుల్గా ఉండాలి. నెక్స్ట్ UML స్టాండ్స్ ఫార్. UML అంటే ఏంటి? యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ లాజికల్ అండ్ అనలిటికల్ కంప్యూటింగ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ బైనరీ. ఈ ఫాలోయింగ్ ఆప్షన్స్లో బైనరీ కాందేంటి? క్లియర్గా మనకు తెలిసిపోతుంది. బైనరీ అంటే ఏంటి? ఈదర్ 0 or 1, కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. కానీ ఈ ఆప్షన్ ఏలో 1s zeros ఉంది, ఆప్షన్ బిలో 1s zeros ఉంది, ఆప్షన్ సిలో 2 వస్తుంది. బైనరీ నెంబర్ అంటే ఇలా 2 1 0 కాకుండా ఏ నెంబర్స్ ఉండదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డెసిమల్ ఈక్వివాలెంట్ ఆఫ్ బైనరీ 1111 అంటే మనం ఎలా చేయాలి? ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ ఈక్వివాలెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఎలా చేస్తాము? మీరు నాకు ఈ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఈ ఆన్సర్ ఏంటో నాకు చెప్పాలి. నేను ఎలా చేయాలో చెప్తాను. ఏం లేదు, బైనరీ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్కి యూనిట్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తూ 2^0, టెన్స్ ప్లేస్కి 2^1, హండ్రెడ్స్లో 2^2, 1000స్లో 2^3 ఇలా రాసుకొని మల్టిప్లై చేసుకోవాలి ఈ నెంబర్స్తో. ఇలా 2^0 అంటే ఎంత? 1. సో 1 ఇంటూ ఈ ఫస్ట్ బిట్ 1 into 1 ప్లస్ 2^1 అంటే 2 ఇంటూ ఈ బిట్ ఇది కూడా 1 ప్లస్ 2^2 అంటే 4 into 1 ప్లస్ 2³ అంటే 8 into 1. ఈ మొత్తం యాడ్ చేసి నాకు ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి 42nd బిట్కి. నెక్స్ట్ ఇన్ లాజిక్ గేట్స్ అవుట్పుట్ ఆఫ్ AND గేట్ ఈజ్ 1 ఓన్లీ వెన్. లాజిక్ గేట్స్ మనకు తెలుసు కదా, AND, OR, NOR, NAND ఇలాగా చాలా లాజిక్ గేట్స్ ఉంటాయి. వీటిలో AND గేట్లో AND అంటే ఏంటి? మల్టిప్లై చేయడం కదా బిట్స్ని. 0 1 0 into 1 లేకపోతే 1 into 0 0 0 1 1. AND గేట్ అప్లై చేస్తే 1 ఎప్పుడు వస్తుంది? AND గేట్లో ఎప్పుడు కానీ 1 ఎప్పుడు వస్తుంది? ఓన్లీ బోత్ బిట్స్ 1 అయినప్పుడు మాత్రమే 1 వస్తుంది. దట్ ఈస్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 అయితేనే 1 వస్తుంది అవుట్పుట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాట్ గేట్ గివ్స్. నాట్ గేట్ ఏమిస్తుంది? ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 అని ఇస్తే దాన్ని 1 చేసి అవుట్పుట్గా ఇస్తుంది. 1 ఇన్పుట్గా ఇస్తే దాన్ని నాట్ గేట్ చేసి 0గా అవుట్పుట్ ఇస్తుంది. సో ఇన్వర్టెడ్ అవుట్పుట్. నెక్స్ట్ విచ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రికర్షన్. రికర్షన్ అంటే మళ్ళీ సేమ్ ఫంక్షన్ చేయడం, రికర్స్ అవుతూ ఏం చేస్తుంది? స్టాక్. విచ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రికర్షన్ అంటే స్టాక్.
ఇన్ బూలియన్ ఆల్జిబ్రా a ప్లస్ a డాష్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ a డాష్ ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ బాగా గమనించాలా, ప్లస్ ఉంది అంటే ఆర్ గేట్. ఏ అనేది అలా ఉంది, ఏ డాష్ కూడా ఉంది. అంటే ఏ 0 అయితే ఏ డాష్ 1 అవుతుంది, ఏ 1 అయితే ఏ డాష్ 0 అవుతుంది. సో ఏమవుతుంది, 1 ప్లస్ 0 అన్నా 0 ప్లస్ 1 అన్నా మనకి ఆర్ గేట్లో ఏం రిజల్ట్ రావాలి, 1 వస్తుంది. సో 1 ప్లస్ 0 అన్నా 1, 0 ప్లస్ 1 అన్నా 1. సో ఆల్వేస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ ఏ డాష్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఆల్గరిథమిక్ కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ 1 మీన్స్. బిగ్ ఓ ఆఫ్ 1 అంటే ఏంటి మీనింగ్? బిగ్ ఓ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్గా ఉంది టైం అని అర్థం, కాన్స్టెంట్ టైం. అదే ఎన్ ఉంటే లీనియర్ అని అర్థం. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అలా ఉంటే. నెక్స్ట్ ఇన్ బైనరీ సెర్చ్ ద లిస్ట్ మస్ట్ బీ. బైనరీ సెర్చ్లో లిస్ట్ ఎలా ఉండాలి, సార్ట్ చేసి ఉండాలి. అదే సార్ట్ అంటే ఏంటి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అలా సార్ట్ చేసి ఉంటేనే బైనరీ సెర్చ్ అవుతుందన్నమాట. విచ్ ఈజ్ నాట్ అ లాజికల్ ఆపరేటర్. 49th వన్, విచ్ ఈజ్ నాట్ అ లాజికల్ ఆపరేటర్. వీటిలో లాజికల్ ఆపరేటర్ కాందేంటి, అండ్, ఆర్, ఇది ఎక్స్క్లమేటరీ, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం చెక్ చేస్తాం వెదర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెక్ చేయడానికి ఈ ఆపరేటర్. ఈ 3 లాజికల్ ఆపరేటర్సే, కానీ ఆప్షన్ సి జస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంతే, అదేం లాజికల్ ఆపరేటర్ కాదు. సో ఆప్షన్ ఇది నాట్, 1 minute, ఇదేమో అండ్ గేట్, ఇది ఆర్ గేట్, ఇది నాట్ గేట్. అండ్ ఇది వచ్చి ఈక్వాలిటీ ఆపరేటర్. అంటే మనం ఒక వాల్యూ అసైన్ చేసేటప్పుడు ఈక్వల్ టు చేస్తాం. సో ఆబ్వియస్గా ఆప్షన్ డి ఈజ్ నాట్ ఏ లాజికల్ ఆపరేటర్. ఈ 3 లాజికల్ ఆపరేటర్సే. సో ఆప్షన్ డి ఈజ్ నాట్ ఏ లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అ కంపైలర్ చెక్స్ సింటాక్స్ డ్యూరింగ్ విచ్ ఫేజ్. ఏ ఫేజ్లో కంపైలర్ సింటాక్స్ ఎర్రర్స్ని చెక్ చేస్తుందంటే, సింటాక్స్ అనాలిసిస్ అప్పుడే కదా. సింటాక్స్ ఎర్రర్స్ అంటే మనం ఈ సెమీకోలన్స్ మిస్ చేసినప్పుడు, బ్రాకెట్స్ పారాంథసిస్ మిస్ చేసినప్పుడు అలా అంతా సింటాక్స్ ఎర్రర్స్ని త్రో చేస్తుంది కదా. అది ఏ ఫేజ్లో అంటే సింటాక్స్ అనాలిసిస్ ఫేజ్లో కంపైలర్ అవి త్రో చేస్తుంది, చెక్ చేస్తుంది. సో అది మనం ఎండ్కి వచ్చేసాము. నెక్స్ట్ మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే ఇంకొక సెట్ కావాలి అంటే కమెంట్ చేయండి. సో ప్రాక్టీస్ వెల్. ఇదైతే సెట్ 1. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్ అండ్ MCQs. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.